హలో హాయ్ నమస్తే నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇదేంటంటే ఒక పాతల కమ్మలన్నీ కలిపి నేను ఒక లాకెట్ చేశాను. ఎక్కువ స్టోన్స్ అవన్నీ ఎక్కువ ఏం ఉపయోగించకుండా ఇవన్నీ వాళ్ళ పాత కమ్మలనమాట. మీరు బాగా చూస్తే ఐడియా వస్తుంది. ఒకటి ఇదేంటంటే వాళ్ళ మదర్‌వి, తనవి, వాళ్ళ అత్తగారివి అందరివి కలిపి తెచ్చుకున్నారు కమ్మలు ఒక 3 పెయిర్స్. అవన్నీ ఏం చేశానంటే ఇప్పుడు ఎలా పెట్టాను ఇదంతా పెట్టేసుకొని ఒక లాకెట్ లాగా చేసిచ్చాను. దీనికి ఎప్పుడు చెప్తాను కదా అలాగ బ్యాక్ స్క్రూ కూడా ఇచ్చాను. మీకు చూస్తే ఇప్పుడు అర్థమవుతాయి. ఇవన్నీ కమ్మలు తీసేసామనమాట. బ్యాక్ స్క్రూస్ అన్నీ. కమ్మలన్నీ తీసేసి బ్యాక్ స్క్రూస్ దీన్ని ఒక పెండెంట్ లాగా లైట్ వెయిట్‌లో చేద్దామని చెప్పేసి సింపుల్‌గా ఇలాగ వైట్ స్టోన్స్ ఒక్కటే వాడాను నేను ఇవి. ఈ ఫిల్ చేసుకోవడానికనమాట. చిన్న చిన్న రెడ్ ఇచ్చాను అంతే. పెద్ద పెద్ద రాళ్ళు అవేమి ఇవ్వలేదు. సింపుల్‌గా ఇచ్చేసి దీన్ని కొంచెం పెద్దగా హైలైట్ అయ్యేటట్టు లాకెట్ లాగా చేసుకున్నాను. ఏంటంటే ఇప్పుడు ఇది పాతదా, కొత్తదా అనేది కూడా అర్థం కాదు. సింపుల్‌గా ఇంత పెద్ద లాకెట్ బాగా పెద్దగా అయిపోయిందనమాట. ఇలా చేసుకోవచ్చు. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర కమ్మలు వాడనివి ఏమైనా ఉన్నాయంటే ఒకేసారి తీసుకొచ్చారంటే అర్థమవుతాయి. తినేంటంటే తన దగ్గర 3, 4 పెయిర్స్ ఉన్నాయండి కమ్మలు అని చెప్పి అన్నీ తీసుకొచ్చారు. ఇంకొకటి పాత లాకెట్ ఒకటి తీసుకొచ్చారు. ఒకటి కమ్మ పెద్దది ఇందులో పెట్టుకున్నాను. ఇంకొక కమ్మ వాళ్ళది ఇంకొక లాకెట్ ఉంది దాని మీద పెట్టాను. దానికి బ్యాక్ స్క్రూ ఇచ్చాననమాట. ఏంటంటే బ్యాక్ స్క్రూ వాళ్ళన్నిటికీ మార్చుకోవచ్చు కాబట్టి నేను మ్యాక్సిమం ప్రతిదానికి ఇలాగే బ్యాక్ స్క్రూస్ ఇస్తున్నాను. ఇది కూడా డిఫరెంట్‌గా ఉంది. కావాలి అంటే ఇది కంటెకి కూడా పెట్టుకోవచ్చు. కస్టమర్ చాయిస్ అనమాట. ఇప్పుడు చూడండి పాతగా ఉన్న కమ్మలన్నీ వేస్ట్ కాకుండా ఇంత మంచిగా పెద్దగా పెండెంట్ అయిందో, మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివన్నీ ఉన్నాయంటే ఒకేసారి తీసుకొచ్చారంటే ఎలా చేయండి అనేది చెప్తాను. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.